Good evening, all of you. రైట్. సో ఎస్టర్డే సెషన్లో మనం కోర్సెస్ అనేటువంటి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఆ కాంపోనెంట్లో యారే నుంచి డేటాను తీసుకుని మనం డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో లాస్ట్ ఎగ్జాంపుల్లో మనం యారేకి సంబంధించినటువంటి మ్యాప్ అనేటువంటి మెథడ్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అట్లాగే మల్టిపుల్ ఎలిమెంట్స్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఆ మల్టిపుల్ ఎలిమెంట్స్ డూప్లికేట్ అవుతాయి కాబట్టి ఆ ఎర్రర్ని అవాయిడ్ చేయాలనుకున్నట్టయితే కనుక మనం ఖచ్చితంగా దానికి ఒక కీ వాల్యూ అనేటువంటి కీ అట్రిబ్యూట్కి ఒక వాల్యూ అనేటువంటిది ఇవ్వాలి. అంటే కీ అనేది ఎలాంటిది అంటే ప్రైమరీ కీ లాంటిది డేటాబేస్లో, లేదా మన హెచ్టిఎంఎల్ అయితే కనుక ఐడి అనేటువంటి అట్రిబ్యూట్ లాంటిది. ఎందుకంటే నో టూ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు హ్యావ్ ద సేమ్ ఐడి వాల్యూ. ఏ రెండు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి కూడా ఒకే ఐడి వాల్యూ ఉండకూడదు. ఐడి అంటేనే యూనిక్ అనమాట. సో ఇక్కడ కీ అట్రిబ్యూట్ అనేది ఎలాంటిదంటే హెచ్టిఎంఎల్లో ఐడి అట్రిబ్యూట్కి ఈక్వల్ అది యాక్చువల్గా. సో కాబట్టి ఇక్కడ మనం ఎల్ఐ ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 ఎల్ఐ ఎలిమెంట్స్ క్రియేట్ చేసాం. ఈ 6 ఎల్ఐ ఎలిమెంట్స్ ఎలా క్రియేట్ చేసాం? యారేలో ఉన్నటువంటి కోర్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో యారేలో ఉన్న వాల్యూస్ 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6 ఎల్ఐ ఎలిమెంట్స్ వచ్చినాయి డైనమిక్గా. సో ఇది చాలా ఇంపార్టెంట్ లాజిక్. ఫ్యూచర్లో మనం ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఒక స్విగ్గీ లాంటి అప్లికేషన్ క్రియేట్ చేయబోతున్నాం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రియాక్ట్లో. అప్పుడు ఏం జరుగుతుంది? సపోజ్ ఈ కోర్సెసే ఫుడ్ ఐటమ్స్ అనుకోండి. సపోజ్ నేను బ్రేక్ఫాస్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్కి సంబంధించినటువంటి ఐటమ్స్ బ్యాక్ ఎండ్లో ఎన్ని ఉంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో అన్ని ఐటమ్సే డిస్ప్లే అవ్వాలి. సో లేదా నేను జ్యూసెస్ అని సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్ ఎండ్లో ఎన్ని జ్యూస్ నేమ్స్ ఉంటే ఓకే అవి మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సపోజ్ నేను స్వీట్స్ అని సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్ ఎండ్లో ఎన్ని స్వీట్స్ ఉంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో కూడా అన్ని కాంపోనెంట్స్ క్రియేట్ అవ్వాలి. సో ఇట్లా మనకి బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి డేటాని బట్టి ఫ్రంట్ ఎండ్లో కోడ్ అనేటువంటిది ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి. సో బ్యాక్ ఎండ్లో 0 వాల్యూస్ ఉంటే ఇక్కడ 0 ఎలిమెంట్స్, బ్యాక్ ఎండ్లో ఓన్లీ 1 వాల్యూ ఉంటే ఇక్కడ ఓన్లీ వన్ కాంపోనెంట్, బ్యాక్ ఎండ్లో సపోజ్ 10 వాల్యూస్ ఉంటే ఇక్కడ 10 కాంపోనెంట్స్ లేదా 10 హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ వాట్ ఎవర్ ఏదైనా సరే. సో అది మనం లాస్ట్ ఎగ్జాంపుల్లో మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే. సో లాస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా డౌట్ ఉందా? యా. సో ఇక్కడ ఇప్పుడు మనం చూసేటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ ఎక్కడా కూడా మనం బూట్ స్ట్రాప్ వాడలేదు అది, కానీ ఫైనల్గా మనం యూజ్ చేసేది బూట్ స్ట్రాప్. అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నంతా కూడా కంప్లీట్ హెచ్టిఎంఎల్ ప్లస్ ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఎందుకోసం అంటే సింటాక్స్ నేర్చుకోవడానికి, ఓకే, డిఫరెంట్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి. ఇప్పుడు నేను సపోజ్ ఒక టూరిజం వెబ్సైట్ డిజైన్ చేయదలుచుకున్నాను. నాకు టూరిస్ట్ ప్లేసెస్ డిస్ప్లే చేయాలి అంటే టూరిస్ట్ ప్లేస్ అనేటువంటిది ఒక కాంపోనెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక టూరిస్ట్ ప్లేస్ అనేటువంటి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తే ఎలా డిస్ప్లే చేస్తాను డేటాని? ఓకే, ఇందులో మనం కొత్తగా ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఇమేజ్ని కూడా డిస్ప్లే చేయబోతున్నాం. అది ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనం ఇమేజ్ని డిస్ప్లే చేయలే, రైట్? ఏ కాంపోనెంట్ యొక్క డేటాలో కూడా మనం ఎక్కడ ఇమేజ్ వాడలేదు, అంతా కూడా టెక్స్ట్ బేస్డ్ డేటానే వాడాం, రైట్ అను చేశాను. ఇప్పటివరకు మనం ఇమేజ్ యూజ్ చేసామా? లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఇమేజ్ని యూజ్ చేస్తూ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో అది ఎట్లా నౌ ఇప్పుడు ఫస్ట్ మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ కాంపోనెంట్. ఇది టూరిస్ట్ ప్లేస్ అనేటువంటి కాంపోనెంట్, ఒక కాంపోనెంట్ అనమాట. వన్ కాంపోనెంట్ డిస్ప్లేస్ ఆర్ వన్ కాంపోనెంట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వన్ టూరిస్ట్ ప్లేస్. ఇందులో ఏమేమి ఉన్నాయి ఈ అవుట్పుట్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వెల్కమ్ టు చెన్నై టూరిస్ట్ ప్లేసెస్ అని చెప్పి ఒక హెడ్డింగ్ ఉంది. ఓకే, ఆ హెడ్డింగ్ పక్కన పెట్టేసాను. ఇది కాంపోనెంట్. టూరిస్ట్ ప్లేస్ అనే కాంపోనెంట్ మనం కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు అది డిస్ప్లే చేసినటువంటి అవుట్పుట్ ఇది. సో ఇందులో ఒక హెడ్డింగ్ ఉంది, తర్వాత ఒక ఇమేజ్ ఉంది, తర్వాత ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ యొక్క టైప్ ఇన్ఫర్మేషన్ ఉంది,
తర్వాత ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ డిస్క్రిప్షన్ ఉంది, ఇక్కడ ఒక హైపర్ లింక్ ఉంది. అంటే 1, 2 అంటే ఇది పారాగ్రాఫ్, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ట్యాగ్ అనుకోవచ్చు, హెడ్డింగ్ అనుకోవచ్చు. మనం H3 కానీ H4 కానీ H5 కానీ తీసుకోవచ్చు. సో 1 యాంకర్ ట్యాగ్, పారాగ్రాఫ్ 2, 3 అగైన్ H4 కానీ H5 కానీ, ఓకే, సమ్ కైండ్ ఆఫ్ బోల్డ్గా డిస్ప్లే చేసేటువంటి ఏదైనా ఒక ట్యాగ్ని తీసుకోవచ్చు. ఓకే, హెడ్డింగ్ అనుకుందాం పోనీ H4 నెక్స్ట్ IMG ట్యాగ్, తర్వాత హెడ్డింగ్. సో టోటల్గా ఎన్ని ట్యాగ్స్? 1, 2, 3, 4, 5 ట్యాగ్స్ కలిపితే ఈ కాంపోనెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. రైట్ అరా? అవునా కదా? ఇప్పుడు ఇక్కడ 5 HTML ట్యాగ్స్ కలిపితేనే ఈ కాంపోనెంట్ వస్తుంది. రైట్? ఓకే, ఇందులో ఇదేమి ఇన్పుట్ తీసుకోవట్లా, ఇది కేవలం మనకి డిస్ప్లే చేస్తుంది అంతే. ఓకే, ఈ అవుట్పుట్ ఇది ఏ కైండ్ ఆఫ్ డిజైన్? ఇది స్టాటిక్, జస్ట్ మనకు టూరిస్ట్ ప్లేస్ గురించి డిస్ప్లే చేస్తాం అంతే. ఓకే, సో దీన్ని ఎలా డిజైన్ చేయాలి? ఫస్ట్ దీనికి ఒక పేరు కావాలి, కాబట్టి టూరిస్ట్ ప్లేస్. సో డిజైన్ ఏ కాంపోనెంట్ విత్ ఇమేజెస్, హెడ్డింగ్, పారాగ్రాఫ్ అండ్ యాంకర్ అండ్ అదర్ ఎలిమెంట్స్, అదర్ HTML ట్యాగ్స్. ఓకే, సో నా ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? సోర్స్ కోడ్లోకి, మన అప్లికేషన్లోకి జస్ట్ యాడ్ వన్ JS ఫైల్ కాల్డ్ touristplace.js. ఓకే, సో లెట్ us ఓపెన్ ద VS కోడ్. సో app.jsలో ఇది కోర్సెస్ ఉంది అట్ ప్రెజెంట్. సో ఇది మనం కోర్సెస్ డిలీట్ చేసేద్దాం. నేను స్టూడెంట్ కూడా యూస్ చేయట్లేదు కాబట్టి ఇది కూడా డిలీట్ చేసేస్తాను ఇక్కడ ఈ లైన్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ SRC మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, న్యూ ఫైల్, touristplace.js. ఇది touristplace.js. Now let us add function tourist place return. ఈ రిటర్న్ లోపల మనం JSX ఎలిమెంట్స్ని క్రియేట్ చేసి అవి తీసుకొచ్చి ఇక్కడ యూస్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గానే HTML కోడ్ రాసేసుకోవచ్చు, ఇక్కడ ప్రాబ్లం లేదు. ఓకే, అంటే వెన్ ఎవర్ ద HTML కోడ్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు దిస్ కాంపోనెంట్, ఇట్ ఈస్ నాట్ దట్ కోడ్ ఈజ్ నాట్ యూజ్డ్ బై ఎనీ అదర్ కాంపోనెంట్. అప్పుడు మళ్ళీ మీరు దీన్ని JSX కింద రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక కాంపోనెంట్కి సంబంధించిన మొత్తం కోడ్ అంతా ఆ కాంపోనెంట్లోనే యూస్ చేస్తాం, ఇంకెక్కడ మనం యూస్ చేయమనుకోండి. దాన్ని ఫర్దర్ డివైడ్ చేసేటువంటి ఉద్దేశం కూడా మనకు లేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా .jsx ఫైల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్? ఇప్పుడు ఈ టూరిస్ట్ ప్లేస్ అనేటువంటి కాంపోనెంట్లో నేను డిస్ప్లే చేసేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ టూరిస్ట్ ప్లేస్దే. ఓకే, ఎనీ పార్ట్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ కంటెంట్ ఈజ్ నాట్ యూజ్డ్ బై ఎనీ అదర్ కాంపోనెంట్. టూరిస్ట్ ప్లేస్ అనేటువంటి కాంపోనెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని వేరే ఏ కాంపోనెంట్ కూడా ఎదర్ ఫుల్లీ ఆర్ పార్షియల్లీ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్. ఓకే, అది ఇట్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు టూరిస్ట్ ప్లేస్ ఓన్లీ. అప్పుడు మళ్ళీ మనం ప్రత్యేకంగా దాన్ని ఒక రీయూజబుల్ JSX ఎలిమెంట్ కింద క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు దీనికి ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని జాగ్రత్తగా? సో దీనికి ముందు నిన్న సెషన్లో, ఎస్టర్డే సెషన్లో నేను చెప్పింది ఏంటి? పాసింగ్ డేటా టు ఏ కాంపోనెంట్ అనేది చెప్పాను. రైట్? ఎప్పుడు? వెన్ యు ఆర్ కన్జ్యూమింగ్ ద టూరిస్ట్ ప్లేస్. రైట్ రాంగ్? అంటే కాంపోనెంట్ని కన్జ్యూమ్ చేసుకునేటప్పుడు, కాంపోనెంట్ని మనం కాల్ చేసేటప్పుడు, లేదా కాంపోనెంట్ని యూజ్ చేసేటప్పుడు దానికి మనం డేటాని పాస్ చేస్తాం. సో నేను ఎగ్జాంపుల్లో డేటా ఎలా పాస్ చేసాం కాంపోనెంట్కి? మనం కాంపోనెంట్కి డేటా ఎలా పాస్ చేసాం? ఒక HTML ట్యాగ్ ఎట్లా పాస్ చేసామో అట్లా యాట్రిబ్యూట్ ఈక్వల్ టు వాల్యూ అని పాస్ చేసాం కాంపోనెంట్ కన్జ్యూమ్ చేసుకునేటప్పుడే. రైట్ రాంగ్? నిన్న అదే కదా మనం చేసింది. రైట్? పాసింగ్ ఆఫ్ డేటా, ఇన్పుట్ పాస్ చేసినటువంటి యాట్రిబ్యూట్ ఈక్వల్ టు వాల్యూ అనే పేరు కింద ఉన్నవన్నీ కూడా ఇన్పుట్ పారామీటర్కి బైండ్ అయినప్పుడు ఆ ఇన్పుట్ పారామీటర్ అనేటువంటిది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుందని చెప్పాను నేను, గుర్తుందా? ఎస్. సో కాబట్టి ఇప్పుడు
ఈ టూరిస్ట్ ప్లేస్ అనే కాంపోనెంట్కి మనం డేటా ఎలా ఇస్తాం? ఈ టూరిస్ట్ ప్లేస్కి డేటా ఏమేం కావాలి? ఒక హెడ్డింగ్ కావాలి, ఒక ఇమేజ్ కావాలి, ఒక సే పారాగ్రాఫ్. ఒక సబ్ హెడ్డింగ్ కావాలంటే టూరిస్ట్ ప్లేస్ టైప్ కావాలి. సో నేచర్ ప్రకారం ఒక పారాగ్రాఫ్ డిస్క్రిప్షన్ కావాలి, ఒక యాంకర్ ట్యాగ్ కావాలి, అంటే లింక్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం టూరిస్ట్ ప్లేస్కి ఎట్లా ఇస్తాం? ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఎస్టర్డే సెషన్లో మనం నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే పాసింగ్ ఆఫ్ డేటా టు ఏ కాంపోనెంట్ అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఇంకా మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేసేయండి, టూరిస్ట్ ప్లేస్, సేవ్. సో దట్ ఈ టూరిస్ట్ ప్లేస్ అనే కాంపోనెంట్ యాప్ డాట్ జేఎస్లో యూస్ చేసుకోవచ్చు. ఇందులో టూరిస్ట్ ప్లేస్ సేవ్. సో ఇప్పుడు ఈ టూరిస్ట్ ప్లేస్కి మనం డేటా ఇవ్వాలి, మన ఇష్టం. సో ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ స్పేస్ ఇచ్చి, ఓకే. సో ఇక్కడ మనం ఏ డేటా ఇద్దాం? మేము ఒకవేళ డాక్యుమెంట్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతానంటే డాక్యుమెంట్లో ఫాలో అయిపోండి, ప్రాబ్లం లేదు. ఏది లేదు, ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ నేము, ఇమేజ్ యూఆర్ఎల్, టైపు, డిస్క్రిప్షన్, అట్లాగే లింక్ యూఆర్ఎల్, ఇట్లా మొత్తం ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ మన సొంతమే. ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మనం అసైన్ చేస్తున్నామో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఆ కంటెంట్ యొక్క నేచర్ని బేస్ చేసుకుని ఇక్కడ యాట్రిబ్యూట్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏషా ఫౌండేషన్ అనేది ఏంటి? దాని యొక్క పేరు, కాబట్టి ఇక్కడ నేమ్ అన్నాం. లేదా మనం దీన్ని టీపీ నేమ్ అని కూడా రాసుకోవచ్చు కావాలంటే, పోనీ ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలి. ఏ ఫుడ్ ఐటెంకి ఒక నేమ్ ఉంటుంది, ఓకే, కస్టమర్కి ఒక నేమ్ ఉంటుంది, స్టూడెంట్కి ఒక నేమ్ ఉంటుంది. సో దెన్ ఈ యాట్రిబ్యూట్ని చూడగానే అది ఏ టైప్ ఆఫ్ నేమో తెలియాలంటే సపోజ్ టీపీ నేమ్ అని పెట్టుకోవచ్చు మనం కావాలంటే, నో ఇష్యూస్ అది. సో కాబట్టి ఇక్కడ యాట్రిబ్యూట్స్ అనేటువంటివి దే షుడ్ రిప్రజెంట్ ద నేచర్ ఆఫ్ ద డేటా విచ్ ఈజ్ పాయింటెడ్ బై దట్ యాట్రిబ్యూట్స్. ఈ యాట్రిబ్యూట్స్ ఏ టైప్ ఆఫ్ డేటాను అయితే పాయింట్ చేస్తున్నాయో ఆ డేటా యొక్క నేచర్ని అవి రిప్రజెంట్ చేయాలి. కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయినా ప్రాబ్లం లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎందుకంటే ఎగ్జాంపుల్కి ఎప్పుడు బ్లైండ్గా మనం బైండ్ అవ్వక్కల, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఏంటి? టూరిస్ట్ ప్లేస్ యొక్క నేమ్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే అన్ని యాట్రిబ్యూట్స్ టైప్ చేసేయండి. సపోజ్ నేను ఇలా టైప్ చేస్తాను, టీపీ నేమ్ అని, ఓకే, ఫాలోడ్ బై ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డబుల్ కోట్స్. సో పక్కనే రాస్తే ఎక్కువ విడ్త్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నార్మల్గా తీసుకో. సో టూరిస్ట్ ప్లేస్ నేమ్ తర్వాత రెండోది ఏంటి? ఇమేజ్ యూఆర్ఎల్ ఆర్ ఇమేజ్ పాత్. ఓకే, అలాంటి పదాలే వాడాలని ఏం లేదు, యూఆర్ఎల్ అయినా వాడు, సపోజ్ ఇమేజ్ పాత్ అని కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం. సో కాబట్టి మీకు డిఫరెంట్ నేమ్స్ అలవాటు అవుతాయి కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్గా డాక్యుమెంట్ ఫాలో అవ్వకుండా డిఫరెంట్గా ఇస్తున్నాను. కాన్సెప్ట్ ఒకటే, ఇమేజ్ యూఆర్ఎల్ అన్నా ఇమేజ్ పాత్ అన్నా ఏదన్నా ఒకటే. నెక్స్ట్ టీపీ టైప్ అంటే టూరిస్ట్ ప్లేస్ టైప్. నెక్స్ట్ టూరిస్ట్ ప్లేస్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ మోర్ ఇన్ఫో, అంటే ఆ టూరిస్ట్ ప్లేస్ గురించి నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నట్టయితే ఆ యాట్రిబ్యూట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకోవచ్చు. సో ఇవి అంటే ఇట్లా మనం డిజైన్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ బ్లైండ్గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. కంటెంట్ని బట్టి యాట్రిబ్యూట్స్ని మనం మోస్ట్ అప్రాప్రియేట్ యాట్రిబ్యూట్ నేమ్స్ని మనం క్రియేట్ చేసుకోగలగాలి. సో అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒక టూరిస్ట్ ప్లేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి, కానీ దానికన్నా ముందు మనం ఇమేజెస్ని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇమేజెస్ని మాన్యువల్గానే యాడ్ చేసుకోవాలి, రైట్. కాబట్టి ఇక్కడ ఇమేజెస్ని ఎక్కడ యాడ్ చేయాలి? ఇమేజెస్ అనేవి స్టాటిక్ కంటెంట్, ఎందుకంటే ఇమేజ్ ఎప్పుడు మారవు, ఇమేజ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం పొటాటో డాట్ జేపీజీ అంటే పొటాటోనే పొటాటో డాట్ జేపీజీఏ ఫిక్స్డ్ అది. సో టమాటో అంటే టమాటోనే, ఓకే, యాపిల్ అంటే యాపిలే. నా ఏవైతే
స్టాటిక్ కంటెంట్ ఉంటాయో, అంటే మారకుండా ఫిక్స్డ్గా ఉంటాయో, అవి మనం పబ్లిక్ అనేటువంటి ఫోల్డర్లో ప్లేస్ చేయాలని చెప్పాం. సో ఈ పబ్లిక్ అనేటువంటి ఫోల్డర్ని ఈ పక్కన ఉన్నటువంటి యాంగిల్ బ్రాకెట్ని ఎక్స్పాండ్ చేయండి. ఇగో ఇమేజ్ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్, స్క్రిప్ట్ ఫైల్స్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి. డేటాకి సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే హెచ్టిఎంఎల్ ఇవన్నీ. సో ఇప్పుడు ఈ పబ్లిక్ అనేటువంటి ఫోల్డర్లో పబ్లిక్ అంటే పబ్లిక్ యూజర్స్ అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. పబ్లిక్ అనే ఫోల్డర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే పబ్లిక్ కంటెంట్ డిస్ప్లే చేస్తుంది, రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఏ కంటెంట్ విచ్ ఈజ్ అవైలబుల్ టు పబ్లిక్, పబ్లిక్కి ఓపెన్గా వెబ్సైట్లో చూసేటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో, అంటే విజిటర్ ఆఫ్ ద వెబ్సైట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసేటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ని మనం ఇందులో ప్లేస్ చేస్తాం, అంటే స్టాటిక్ కంటెంట్. ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్లో నేను చూపించాను చూడండి. ఒక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇమేజెస్ అన్నీ మనం మిక్స్ చేయకూడదు. ఒక అప్లికేషన్ మనం డిజైన్ చేసేటప్పుడు అన్ని ఇమేజెస్ సేమ్ కాదు. కొన్ని స్లైడర్ ఇమేజెస్ ఉండొచ్చు, కొన్ని యాడ్స్కి సంబంధించిన ఇమేజెస్ ఉండొచ్చు, కొన్ని కేటగిరీకి సంబంధించిన ఇమేజెస్ ఉండొచ్చు, కొన్ని కస్టమర్కి సంబంధించిన ఇమేజెస్ ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ ఇమేజెస్ ఉండొచ్చు. కాబట్టి ఇమేజెస్ అనే ఫోల్డర్లో పెట్టడం ఒక పద్ధతి అయితే, ఇమేజెస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో మళ్ళీ టూరిస్ట్ ప్లేస్ ఇమేజెస్ లేదా టూరిస్ట్ ప్లేసెస్ అని ఇంకో సబ్ ఫోల్డర్ క్రియేట్ చేయడం కూడా అదొక పద్ధతి. అట్లా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పబ్లిక్ అనేటువంటి ఈ పర్టికులర్ ఫోల్డర్లోకి, ఈ ఫోల్డర్లో ఇమేజెస్ అనే సబ్ ఫోల్డర్ క్రియేట్ చేయండి. లేదా ఈ ఇమేజెస్ని జనరల్గా మనం ఏం చేస్తాం, అప్లోడ్ చేస్తాం. ఎందుకంటే ఇంకొక అప్లికేషన్ మనం క్రియేట్ చేయాలి. ఇలాంటి వాటికి బ్యాక్ ఎండ్ నుంచి డేటా ఇంకొక అప్లికేషన్ ద్వారా మనం అప్లోడ్ చేయాలి. ఓకే, సమ్వన్ హూ యాడ్స్ ద సమ్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ. ఓకే, ఈ టూరిస్ట్ ప్లేస్ అప్లికేషన్ యూస్ చేసేటువంటి కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏం చేస్తారు, టూరిస్ట్ ప్లేసెస్ డేటాని యాడ్ చేస్తారు. ఇప్పుడు అమెజాన్లో ఉన్న డేటాని అమెజాన్ ఎంప్లాయీస్ యాడ్ చేసినట్టుగా యాడ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఇంకొక అప్లికేషన్ యూస్ చేసి ఈ ఇమేజెస్ని, టూరిస్ట్ ప్లేసెస్ని యాడ్ చేస్తారు. యాడ్ చేసే పార్ట్గా టెక్స్ట్ కంటెంట్తో పాటు ఇమేజ్ కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తారు. కాబట్టి ఈ పబ్లిక్ అనే ఫోల్డర్లో మనం ఏం చేయొచ్చు, అప్లోడ్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ పెట్టి అందులో మళ్ళీ ఇమేజెస్ అనే ఫోల్డర్, ఎందుకంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు, ఓకే, ఇమేజెస్ అప్లోడ్ చేయొచ్చు, రైట్, ఇంకా డిఫరెంట్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. కాబట్టి అప్లోడ్ చేసినటువంటి కంటెంట్ అంతా ఒక స్పెసిఫిక్ ఫోల్డర్లో ప్లేస్ అయ్యేటట్టుగా మనం పబ్లిక్ అనేటువంటి ఫోల్డర్లో అప్లోడ్స్ అనేటువంటి ఫోల్డర్ క్రియేట్ చేసి మళ్ళీ అందులో వీడియోస్ అన్నీ ఒక ఫోల్డర్లో, ఇమేజెస్ అన్నీ ఒక ఫోల్డర్లో, డాక్యుమెంట్స్ అన్నీ ఇంకో ఫోల్డర్లో, ఇలా మనం సబ్ ఫోల్డర్స్ కింద క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ పబ్లిక్లో ఇమేజెస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయండి. సో నౌ ఓపెన్ ద విఎస్ కోడ్. ఈ పబ్లిక్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ పబ్లిక్ మీద ఉండాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ప్లస్ సింబల్స్లో రెండో ప్లస్ సింబల్ ఉంది కదా, న్యూ ఫోల్డర్ అని, దీన్ని క్లిక్ చేయండి. ఇది ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ అప్లోడ్స్ అని ఇచ్చినా పర్వాలేదు, లేదా ఇమేజెస్ అని డైరెక్ట్గా ఇచ్చేసినా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒక టూరిస్ట్ ప్లేస్కి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ని యాడ్ చేద్దాం. ఓకే,
ఓకే. సో ఇట్లా ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ వన్ లొకేషన్ ఇయర్. Just copy one image. Save. So I am saving it as PNG file. ఇట్లా మనం ఎన్ని ఇమేజెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇమేజ్ అనే ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని క్లిక్ చేయాలి. ఇమేజెస్, ఇమేజ్ ఫోల్డర్ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయా? డూ హ్యావ్ ఎనీ ఇమేజెస్ ఇన్సైడ్ ది ఇమేజెస్ ఫోల్డర్? No, sir. రైట్. సో మన ఇమేజ్ ఎక్కడ ఉంది? ఇదిగో ఊటీ. నౌ కాపీ దిస్. మై రియాక్ట్ యాప్స్లో, న్యూస్ యాప్లో, పబ్లిక్లో ఇమేజెస్ పేస్ట్ ఇట్ హియర్. సో ఇట్లా మనం మల్టిపుల్ ఇమేజెస్, ఒక 3-4 ఇమేజెస్ డిఫరెంట్ ప్లేసెస్వి యాడ్ చేసుకోవచ్చు. రైట్, క్లోజ్ ఇట్. ఇది ఇప్పుడు ఇమేజ్ ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ ఇమేజ్ వచ్చింది. క్లియర్? ఇలా ఇక్కడ ఎపీర్ అవ్వాలి, అది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. సో ఇప్పుడు ఈ టీపీ నేమ్ అన్న చోట మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? నెక్స్ట్ ఇమేజ్ పాత్. ఆ ఇమేజ్ పాత్ నెక్స్ట్ తర్వాత ఇద్దాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద టైప్? సో ఇట్ ఈస్ ఎ హిల్ స్టేషన్. నెక్స్ట్ డిస్క్రిప్షన్. Either you can copy the description from here or so it is a little bit lengthy.
Okay, so do it carefully. So TP description equal to within the double quotes lo paste it. Okay. Next, more info. What is this more info? If you want to know more about the Ooty, then this is the place. This is the page, right? Which is providing information completely about this place, right or wrong? ఇది ఎక్స్క్లూజివ్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా దేనికి సంబంధించింది ఇదంతా? హౌ టు రీచ్, బెస్ట్ టైం టు విజిట్ బస్ స్టాండ్. ఓకే, దిస్ ఈస్ టోటల్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా దేనికి సంబంధించింది? So ఊటీకి సంబంధించి. now see what is the URL of this page? This one, right? Yes, Okay. sir. So more info equal to ఈ విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో ఇది. ఓకే, ఇక నా ఇంకొప్పుడు పెండింగ్ ఉన్నది ఏంటి మనకి ఇమేజ్ పాత్. సో ఇమేజ్ పాత్ని మనం ఎట్లా ప్రొవైడ్ చేయాలి? ఈ షుడ్ నాట్ రివీల్ ద యాక్చువల్ రియల్ పాత్ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే, అప్లికేషన్ ఫోల్డర్కి సంబంధించినటువంటి రియల్ పాత్ అది డిస్క్లోజ్ చేయకూడదు. సో ఇక్కడ ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్లో వేర్ ఈస్ దిస్ ఫైల్ నేమ్? ఇన్సైడ్ ద ఇమేజెస్ ఫోల్డర్, రైట్? వేర్ ఈస్ దిస్ ఫైల్? ఇన్సైడ్ ద ఇమేజెస్ ఫోల్డర్. Yes, సో sir. ఇమేజెస్ ఫోల్డర్ లోపల ఉంది. సో ఈ పబ్లిక్ అనే ఫోల్డర్ ఏదైతే ఉందో, ఓకే, ఇది టోటల్గా చెప్పాలంటే అప్లికేషన్ మొత్తం కంప్లీట్గా రన్ టైంలో దీని నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ ద ఫోల్డర్ విచ్ యాక్ట్స్ యాజ్ అ రూట్ ఫోల్డర్ ఫర్ ఆల్. ఓకే, ఇదే మెయిన్ అప్లికేషన్ ఫోల్డర్ కింద ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ ఫోల్డర్స్ అన్నీ ఏంటి? డెవలప్మెంట్ ఫోల్డర్స్ అవన్నీ. అది ఇంపార్టెంట్ పాయింట్. సో కాబట్టి ఇక్కడ ఈ పాత్ని ఎట్లా స్పెసిఫై చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇదిగో మీకు ఇక్కడ ఒక చోట ఇది చూ పబ్లిక్ అనే ఫోల్డర్ మన మన అప్లికేషను, ఓకే, పబ్లిక్ ఫోల్డర్లోంచి రన్ అవుతుంది. కాబట్టి మన కోడ్ ఏదైతే ఉందో టూల్స్ ప్లేస్ అంటే ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ పబ్లిక్ ఫోల్డర్లోంచి రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అది రిఫర్ చేసేటువంటి రిమైనింగ్ కంటెంట్ కూడా పబ్లిక్ ఫోల్డర్లోనే ఉన్నాయి. అంటే దాని అర్థం యూ నో నీడ్ టు స్పెసిఫై ద పాత్ ఫ్రమ్ ఎక్స్టర్నల్లీ. అంటే ఎక్స్టర్నల్గా రూట్ నుంచి పాత్ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఎలా వస్తుంది? సింపుల్గా చెప్పాలంటే ఒకే హౌస్లో ఉన్న ఒక పర్సన్ ఇంకో పర్సన్ రిఫర్ చేయాలి అంటే, ఓకే, కంప్లీట్ అడ్రస్ చెప్పాలా? ఈజ్ ఇట్ రిక్వైర్డ్? ఒక హౌస్లో No, ఉన్నటువంటి sir. ఒక పర్సను అదే హౌస్లో ఉన్నటువంటి ఇంకో పర్సన్ని రిఫర్ చేయాలి అంటే, ఓకే, సో కంప్లీట్ అడ్రస్ చెప్పాలా? అక్కర్లేదు. అక్కర్లేదు. ఎందువల్ల? బోత్ ఆర్ ఇన్ ద సేమ్ లొకేషన్. అంటే పర్సన్ 1 ఏ లొకేషన్లో ఉన్నాడో పర్సన్ 1 యొక్క అడ్రస్సే పర్సన్ 2 యొక్క అడ్రస్ కూడా, రైట్ రాంగ్, ఎక్సెప్ట్ ద నేమ్. క్లియర్? Yes, sir. సో ద ఎగ్జిక్యూటబుల్ కోడ్, ద స్టాటిక్ కంటెంట్ అండ్ డైనమిక్ కంటెంట్ బోత్ ఆర్ ఇన్ ద సేమ్ ఫోల్డర్, రైట్? అదే ఫోల్డర్ అది పబ్లిక్ అనే ఫోల్డర్లో ఉన్నాయి. అంటే పబ్లిక్ అనే ఫోల్డర్ ఎలాంటిదంటే హౌస్ లాంటిది. సో కాబట్టి పర్సన్స్ అనేవాళ్ళు డైనమిక్ అనుకుంటే పర్సన్స్ యూజ్ చేసుకునేటువంటి రిసోర్సెస్ అన్నీ ఫిక్స్డ్, రైట్ రాంగ్? ఓకే, సో నౌ ద Yes, పాయింట్ ఈజ్ ఈ ఈ ది ఈ డైనమిక్ కంటెంట్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు రిఫర్ ద స్టాటిక్ కంటెంట్ విచ్ ఈజ్ ఇన్ ద సేమ్ ఫోల్డర్. అదే ఫోల్డర్లో ఉన్నటువంటి కంటెంట్ని రిఫర్ చేస్తుంది, అంతే. అప్పుడు మొత్తం టోటల్ అడ్రస్ చెప్పాల్సిన పని లేదు. ఓకే, అంటే పబ్లిక్ ఫోల్డర్ అనేది చెప్పాల్సిన పని లేదు. నేను ఎక్కడున్నానో అక్కడి నుంచే పాత్ చెప్తాను. నేను ఎవరినైతే రిఫర్ చేస్తున్నానో వాళ్ళు ఎక్కడున్నారో నేను ఎక్కడున్నానో వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి మనం డాట్ యూస్ చేస్తే ఏమవుతుంది? కరెంట్ లొకేషన్ కిందకు వస్తుంది డాట్. సో డాట్ అంటే రూట్ ఫోల్డర్ అనమాట. ./images. ఓకే, అందులో ఉన్నటువంటి ఫైల్ నేమ్. సో నౌ రైట్, the file name, the folder name is images slash. ఈ ఫైల్ నేమ్ మిస్ మ్యాచ్ రాకూడదు కాబట్టి
కాపీ చేయండి జాగ్రత్తగా. ఓకే, సో నౌ you got the clarity how the tourist place is getting the data, right or wrong? ఇప్పుడు ఈ టూరిస్ట్ ప్లేస్ అనే కాంపోనెంట్ Yes, డేటా sir. ఎలా వచ్చింది? వైల్ యూ ఆర్ కన్సూమింగ్ యూ పాస్ దట్ డేటా, ఓకే, బై యూజింగ్ ఎ సింటాక్స్ కాల్డ్ attribute ఈక్వల్ టు వాల్యూ, రైట్ or wrong? ఇప్పుడు Yes, ఈ sir. ఈ పర్టికులర్ attribute ఈక్వల్ టు వాల్యూ అనే సింటాక్స్ ఉపయోగించి మనం టూరిస్ట్ ప్లేస్కి పాస్ చేసిన డేటాని ఎక్కడ యూస్ చేసుకోవాలి డిస్ప్లే చేయడానికి? ఎక్కడ యూస్ చేసుకోవాలి? Function లో sir. Tourist ఎక్కడ? function లో sir. టూరిస్ట్ Tourist ప్లేస్ అనే place దాంట్లో. function. సో ఇప్పుడు ఆ డేటా మొత్తాన్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఈ ఫంక్షన్ లోపల ఉన్నటువంటి ఒక ఇన్పుట్ పారామీటర్, రైట్ or wrong? సో ఈ ఇన్పుట్ Yes, sir. పారామీటర్ పేరు నేను టీపీ డేటా అని పెట్టచ్చా? ఎందుకని ఇది రిసీవ్ చేసుకునే డేటా పెట్టచ్చు. ఏ టైపు? ఈ ఇన్పుట్ పారామీటర్ రిసీవ్ చేసుకునేటువంటి డేటా దేనికి సంబంధించింది? టైప్ అంటే డేటా టైప్స్ కాదు నేను అడిగేది. ఈ డేటా దేనికి సంబంధించింది? ఈ ఊటీ నేము, ఇమేజ్ పాత్, హిల్ స్టేషను, డిస్క్రిప్షన్ ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఈ కాంపోనెంట్ పేరేంటి? ఊటీకి సంబంధించింది. టూరిస్ట్ టూరిస్ట్ ప్లేస్. ప్లేస్. కాబట్టి ఈ వేరియబుల్ రిసీవ్ చేసుకునేటువంటి డేటా దేనికి సంబంధించింది? టూరిస్ట్ టూరిస్ట్ ప్లేస్. ప్లేస్. కాబట్టి దీని టీపీ డేటా అని పెట్టచ్చా దీని పేరు? రైట్. పెట్టచ్చు. నౌ ఈ ఇన్పుట్ పారామీటర్ ఏమవుతుంది? వెనెవర్ ద attributes and values and their values are assigned to a input parameter, that input parameter becomes input parameter ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అయిపోతుంది అది? attribute ఈక్వల్ టు వాల్యూ అనే పేర్స్ ఒక ఇన్పుట్ పారామీటర్కి అసైన్ చేయబడినప్పుడు రన్ టైంలో ఆ ఇన్పుట్ పారామీటర్ యొక్క నేచర్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్. అది. సో ఇప్పుడు ఇక్కడ రిటర్న్లో ఆ టూరిస్ట్ ప్లేస్ ఇన్ఫర్మేషన్ని మనం బూట్ స్టాప్తో డిస్ప్లే చేస్తామా, టేబుల్ ట్యాగ్తో డిస్ప్లే చేస్తామా, డివ్ ట్యాగ్తో డిస్ప్లే చేస్తామా, మన ఇష్టం. యు గాట్ ద పాయింట్. నవ్ యూ హ్యావ్ డేటా. ఇప్పుడు ఆ డేటాని ఎలా డిస్ప్లే చేస్తాం అనేటువంటిది డిపెండ్స్ ఆన్ మన డిజైనింగ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మొత్తం హెడ్డింగ్ కానీ, ఇమేజ్ కానీ, ఓకే, సబ్ హెడ్డింగ్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, హైపర్ లింక్ కానీ అన్నీ కలిపి ఒకే ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్లో ఉండాలి, రైట్ or wrong? కాబట్టి రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ డివ్, రైట్, బికాజ్ ఐ వాంట్ టు కీప్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఏ కంటైనర్. సో ఇక్కడ డివ్ అనేది కంటైనర్, రైట్? Yes, sir. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నేను హెడ్డింగ్ జనరల్గా ఏంటంటే H1 ట్యాగ్ తీసుకోకూడదు మనం. ఎందుకనంటే ఒక పేజ్ మొత్తానికి H1 ఎప్పుడు ఒకటే ఉండాలి. అది బేసిక్ SEO రూల్ అది. ఓకే, మల్టిపుల్ అంటే ఒక బాడీకి ఎలా అయితే ఒక హెడ్డే ఉండాలో ఒక పేజ్కి ఎప్పుడు కూడా హెడ్డింగ్ అనేది H1 ట్యాగ్ అనేది ఒకటే ఉండాలి. మల్టిపుల్ ఫ్రమ్ H2 to H6 ఎన్నైనా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మనం లెటెస్ట్ టేక్ ఇట్ యాజ్ H3. ఇది H3. నెక్స్ట్ ఇమేజ్ డిస్ప్లే చేయాలి కాబట్టి IMG. ఓకే, ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ H4 తీసుకుందాం లేదా H5 అక్కడ టెక్స్ట్ టైప్ అని రావాలి, ఫిక్స్డ్. అంటే ఫస్ట్ స్టాటిక్ అని నేను డిస్ప్లే చేస్తున్నాను, తర్వాత డిస్క్రిప్షన్ పారాగ్రాఫ్, తర్వాత ఒక యాంకర్ ట్యాగ్. ఇది స్టాటిక్, రైట్? ఇప్పుడు ఈ పర్టికులర్ HTML ఎలిమెంట్స్లో Yes, sir. కంటెంట్ ఎక్కడి నుంచి రావాలి? TP టీపీ data. డేటాలో ఉంది అది. సో ఇదిగో డాక్యుమెంట్ చూడండి, అది
H1 తీసుకున్నాను ఇక్కడ నేను. ఓకే. కానీ యాక్చువల్‌గా H1 తీసుకోకుండా ఉంటేనే బెటర్. H2 అట్లా తీసుకుంటే బెటర్. ఓకే. సో, అట్లాగే ఇక్కడ నేను సీఎస్ఎస్ సింటాక్స్ ఒకటి యూజ్ చేశాను. ఎందుకంటే దీన్ని స్టైలింగ్ అప్లై చేయాలి కాబట్టి. అది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ వితౌట్ స్టైలింగ్ అనమాట. సో, H1 లోపల నేమ్ కావాలి. కాబట్టి ఇవ్వండి. H3 ఆర్ H2 బెటర్. ఇప్పుడు టీపీ డేటా అనేటువంటి జావాస్క్రిప్ట్ వేరియబుల్. H3 అనేటువంటి జావాస్క్రిప్ట్ కాదు, HTML. కాబట్టి జావాస్క్రిప్ట్ని ఎప్పుడైతే మనం HTMLలో యూజ్ చేస్తున్నామో, రైట్, కాబట్టి దాని లోపల ఏం చేయాలి మనం? ఇట్ మస్ట్ బి ఎంక్లోజ్డ్ బై జావాస్క్రిప్ట్ కోడ్ మస్ట్ బి ఎంక్లోజ్డ్ బై కర్లీ బ్రేసెస్. ఇక్కడ జావాస్క్రిప్ట్ కోడ్ అంటే న్యాచురల్గా రాసే మొత్తం జావాస్క్రిప్ట్ కోడ్ అని కాదు. ఓకే, ఏ కోడ్ విచ్ రిటర్న్స్ ఏ వాల్యూ, దట్స్ ఆల్. అది మాత్రమే. ఓకే, అంతేగాని జావాస్క్రిప్ట్ కోడ్ అంటే రెగ్యులర్గా రాసే జావాస్క్రిప్ట్ కోడ్ మొత్తం తీసుకొచ్చి అక్కడ మన కర్లీ బ్రేసెస్లో రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ కోడ్ విచ్ గివ్స్ ఏ వాల్యూ. ఎందుకని అక్కడ ఏం కావాలి? కంటెంట్ కావాలి. సో నౌ టీపీ డేటా డాట్, ఓకే, సో టీపీ డేటాలో ఏముంది? ఫస్ట్ ప్రాపర్టీ టీపీ నేమ్, రైట్? టీపీ నేమ్ సార్. ఇది. సో ఇక్కడ నేమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇమేజ్ ఐఎంజీ ఎస్ఆర్సి ఈక్వల్ టు, ఇక్కడ ఎస్ఆర్సి అంటే యాట్రిబ్యూట్. సో పాత్ ఎందులో ఉంది? ఇమేజ్ యూఆర్ఎల్ అనేటువంటి యాట్రిబ్యూట్లో ఉంది. కాబట్టి ఎస్ఆర్సి ఈక్వల్ టు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్. సో ఇక్కడ మళ్ళీ అగైన్ టీపీ డేటా డాట్, ఓకే, ఇమేజ్ పాత్. నెక్స్ట్ ఇంకా తర్వాత మనం చాలా అసైన్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఏఎల్టీ ఈక్వల్ టు నేమ్ యాట్రిబ్యూట్లో ఏ వాల్యూ ఉంటుందో అదే వాల్యూ నేను ఏఎల్టీకి అసైన్ చేస్తున్నాను. ఏఎల్టీ ఈక్వల్ టు టీపీ డేటా డాట్ టీపీ నేమ్. నెక్స్ట్ ఇమేజ్కి విడ్త్ హైట్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ నెక్స్ట్. స్టైలింగ్ అనేది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టైప్, మనం ప్రజెంట్ స్టైలింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం లేదు. ఎందుకంటే నౌ యు ఆర్ లెర్నింగ్ హౌ టు మిక్స్ ఆర్ హౌ టు జనరేట్ ద కాంపోనెంట్స్. ఓకే, సో టీపీ డేటా డాట్ టైప్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ప్రాపర్టీ నుంచి వచ్చింది? టీపీ టైప్. నెక్స్ట్ తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ ఎందుకోసం వాడుతున్నాం మనం? డిస్క్రిప్షన్ కోసం. సో టీపీ డిస్క్రిప్షన్, టీపీ డేటా డాట్ టీపీ డిస్క్రిప్షన్. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్. ఈ యాంకర్ ట్యాగ్లో ఫర్ మోర్ ఇన్ఫో, ఓకే, సో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే క్లిక్ హియర్ అన్నట్టు. ఓకే, సో దెన్ హెచ్రెఫ్ ఈక్వల్ టు ఏ యాట్రిబ్యూట్లో ఉంది లింక్? మోర్ ఇన్ఫో అనే యాట్రిబ్యూట్లో ఉంది. సో టీపీ డేటా డాట్ మోర్ ఇన్ఫో, రైట్. ఇప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ కాంపోనెంట్ యొక్క పేజ్ డిస్టర్బ్ అవ్వకూడదు. కాబట్టి టార్గెట్ ఈక్వల్ టు అండర్స్కోర్ బ్లాంక్. దెన్ అప్పుడు ఏమవుతుంది? వెన్ ఎవర్ ద యూజర్ క్లిక్స్ ఆన్ దిస్ లింక్ ద పేజ్ విల్ బి ఓపెన్ ఇన్ ద న్యూ ట్యాబ్, రైట్ రామ్? ఓకేనా? ఇప్పుడు ఈ మెర్జింగ్లో ఇలా డేటాని ఇట్లా HTML కోడ్తో మెర్జ్ చేయడం దగ్గర ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ఇప్పుడు యాప్ డాట్ జేఎస్లో ఇక టూరిస్ట్ ప్లేస్ని కన్జ్యూమ్ చేసుకున్నాం. క్లియర్? ఇప్పుడు రన్ చేద్దాం దీన్ని. npm స్పేస్ స్టార్ట్. ఇది హెడ్డింగ్, ఇది టూరిస్ట్ ప్లేస్ ఇమేజ్, టైప్ హిల్ స్టేషను ఇది. ఓకే, నో డౌట్ ఇది పర్ఫెక్ట్ కాంపోనెంటే.
కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదు ఇది, దీని యొక్క స్పేస్ కానీ ఇవన్నీ, అవునా కదా? క్లియర్? అంటే స్టైలింగ్ Yes, లేదు. sir. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? Yes, sir. నవ్ ఇప్పుడు దీనికి మనం స్టైలింగ్ యాడ్ చేయాలి. ఎట్లా? ఇదిగో మనం సిఎస్ఎస్లో ఐడి సెలెక్టర్స్ ఉంటాయి మనకి. ఓకే, దట్ ఐడి అండ్ నేమ్, సారీ క్లాస్ నేమ్. సో ఇక్కడ క్లాస్ అనేటువంటి కీవర్డ్ జావాస్క్రిప్ట్లో ఆల్రెడీ ఒక క్లాస్ని ప్రజెంట్ చేస్తుంది కాబట్టి సిఎస్ఎస్లో ఉన్నటువంటి క్లాస్కి జావాస్క్రిప్ట్లో ఉన్నటువంటి క్లాస్కి మధ్య కొలిజన్ రాకూడదు కాబట్టి రెండు కీవర్డ్సే కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రియాక్ట్లో క్లాస్ని క్లాస్ నేమ్ అని రాస్తాం. ఓకే, రాసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, స్టైలింగ్ కోసం క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేస్తున్నాం. క్లాస్ నేమ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం డిజైన్ చేస్తుంది ఏంటిది, టూరిస్ట్ కాంపోనెంట్. ఓకే, దట్ ఈస్ సేవ్, లేదా టూరిస్ట్ ప్లేస్ టీపీ కాంపోనెంట్, లేదా టీపీ అని షార్ట్ కట్ కూడా పెట్టుకోవచ్చు. నా ఇప్పుడు మనం ఈ క్లాస్ నేమ్ ఉపయోగించి వీఆర్ గోయింగ్ టు యాడ్ స్టైలింగ్ టు దిస్ కాంపోనెంట్. ఓకే, సో ఇప్పుడు ఫైల్ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి ఎస్ఆర్సి సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ న్యూ ఫైల్, టూరిస్ట్ ప్లేస్కి సంబంధించిన స్టైలింగ్ కాబట్టి టూరిస్ట్ ప్లేస్ డాట్ సిఎస్ఎస్. ఓకే, క్లియర్? ఓకే, ఇప్పుడు ఈ టూరిస్ట్ ప్లేస్ Yes, sir. మనం టూరిస్ట్ ప్లేస్ డాట్ దీంట్లో యూస్ చేసుకోవాలి. సో టూరిస్ట్ ప్లేస్ డాట్ జేఎస్లో యూస్ చేసుకోవాలంటే మనకి సింటాక్స్ ఎట్లా ఉంటుంది, ఇంపోర్ట్ డబుల్ కోట్స్లో డాట్ స్లాష్ టూరిస్ట్ ప్లేస్ డాట్ సిఎస్ఎస్, రైట్? ఓకే, Yes, sir. ఫైన్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం, ఫస్ట్ ఈ స్టైలింగ్స్ నేను చెప్పేవి కూడా రియల్ టైం, పూర్తిగా కంప్లీట్ రియల్ టైం కాదు, ఇది కేవలం సింటాక్సెస్ నేర్చుకోవడానికి మాత్రమే నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి మనం లాస్ట్లో మొత్తం సింటాక్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ బూట్ స్టాప్లోకి ఎంటర్ అయిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు యూస్. ఓకే, ఎందుకంటే మనం బూట్ స్టాప్ యూస్ చేసి డిజైన్ చేస్తాం, ఇది కేవలం మీరు సింటాక్స్ నేర్చుకోవడానికి. రైట్, ఇదిగో ఒక టూరిస్ట్ ఒక పర్టికులర్ కాంపోనెంట్, ఓకే, విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, ఓకే, ఇవన్నీ. రైట్, లెట్ us see ఏం జరుగుతుందో చూద్దాం. అసలు ఫస్ట్ విడ్త్ 300 పిక్సెల్స్ ఇస్తున్నాను 1 by 1. సో టూరిస్ట్ ప్లేస్ డాట్ సిఎస్లోకి వెళ్ళి క్లాస్ ఎలిమెంట్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలి, ఐడి అయితే హ్యాష్ వాడతాం, క్లాస్ కాబట్టి డాట్, రైట్ రాంగ్? Dot. రైట్. సో ఇప్పుడు Yes, ఇక్కడ sir. ఫస్ట్ అటెంప్ట్లోనే మనం ఏదో చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేయాలనేది ఇదంతా ప్రాక్టీస్. అసలు ఒక టూరిస్ట్ ప్లేస్ కాంపోనెంట్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసిందో మనకు ఎలా తెలుస్తుందంటే, జనరల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ కనుక మనం అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయిందా, అవ్వలేదా? కలర్ మారుద్దాం ఒక నిమిషం. అప్లై అవ్వాలా కలర్, మిస్టేక్, జస్ట్ మినిట్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూద్దాం. టూరిస్ట్ ప్లేస్ TOURIST టూరిస్ట్ ప్లేస్ డాట్ సిఎస్ఎస్. ఓకే, TOURIST టూరిస్ట్ PLACE ప్లేస్ డాట్ సిఎస్ఎస్. ఓకే,
ఓ సారీ, జస్ట్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇది టూరిస్ట్ కాంపోనెంట్ యొక్క డిజైన్. ఇక్కడ రాంగ్, ఇది డేటాను పాస్ చేసేది కదా. క్లియర్? ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ని కన్జ్యూమ్ చేసుకునేటప్పుడు మనం డేటాను పాస్ Yes, చేస్తున్నాం. sir. డిజైనింగ్ ఎక్కడ చేయాలి? HTML. ఇగో ఇక్కడ. నవ్ నవ్ ఇట్ ఈస్ వర్కింగ్. క్లియర్? సో ఇప్పుడు దీన్ని మనం ఒక్కొక్క sir. మోడిఫికేషన్ చేసుకుంటూ వస్తుంటే ఆటోమేటిక్గా మనకి క్లారిటీ వస్తుంది. సిఎస్ఎస్లో ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం? గో ఫర్ విడ్త్. సేవ్. సో టోటల్గా పారాగ్రాఫ్ ట్యాగ్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి, కానీ ఇమేజ్ అడ్జస్ట్ అవ్వట్లా. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సో టూరిస్ట్ ప్లేసెస్లో ఉండేటువంటి ఇమేజెస్ అన్నీ కూడా ఒకే ఫార్మేట్లో ఉండాలి అనుకున్నట్టయితే కనుక రైట్ నో, సో ఎట్ ప్రెజెంట్ మనం ఐఎంజీ ట్యాగ్స్ అనేవి వేరే ఇంకెక్కడ యూస్ చేయలేదు కాబట్టి ఐఎంజీ, ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఇమేజ్ రిజిస్టర్ అయింది. నెక్స్ట్ ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి, ఇది ఒక హెడ్డింగ్, ఇది ఒక హెడ్డింగ్. కానీ ఈ హెడ్డింగ్స్ యూస్ చేసినప్పుడు ఏం జరిగిందంటే డిఫాల్ట్ స్టైలింగ్ అనేది అప్లై అవుతుంది హెడ్డింగ్స్కి. ఇక్కడ ప్యాడింగ్ అనేది ఎక్కువగా ఉంది, ఈ గ్యాప్. అవునా? క్లియర్? ఓకే, సో Yes, కాబట్టి sir. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏ ట్యాగ్స్ అయితే వాడామో H3 అండ్ H5, కాబట్టి H3కి H5కి కామన్గా అప్లై అయ్యేటువంటి సపోజ్ ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ బాటమ్, ఈ రెండు క్లియర్. ఫస్ట్ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వద్దాం. దానివల్ల ఏమవుతుందంటే దేని పర్సంటేజ్ ఎంత ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇక్కడెక్కడ రిఫ్రెష్ చేద్దాం. నో, రైట్. సో దెన్ ఇప్పుడు కూడా ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. సో ఏం జరిగి ఉంటుంది? లేదా మార్జిన్ ఇది క్లియర్? అది అంటే Yes, sir. ఏ ఏ మనకి బాక్స్ మోడల్ కనుక కరెక్ట్గా గుర్తుంటే జాగ్రత్తగా దేని పర్సంటేజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి, లేదా మ్యాక్సిమం అన్ని జీరో కూడా చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఈ హెడ్డింగ్స్ అనేవి సెంటర్లో రావాలి మనకి. సో కాబట్టి ఇక్కడ అది ఏ హెడ్డింగ్ అయినా సరే వీ వాంట్ దట్ హెడ్డింగ్ టెక్స్ట్ టు బి ఇన్ ద సెంటర్. సో టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇది క్లియరా? నెక్స్ట్ ఇది పారాగ్రాఫ్. సో పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ ఎట్లా చేయొచ్చు?
నేను ఇక్కడ డాక్యుమెంట్ ఫాలో అవ్వట్లేదు, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒక ఓవర్వ్యూ కోసం మాత్రమే ఇది, అంతే తప్ప ఇది స్టాండర్డ్ కాదు, లేదా అలా అని అన్ని సెట్టింగ్స్ ఇట్లాగే చేస్తామని కాదు. ఇది ఏంటంటే ఒక బేసిక్ రియాక్ట్లో బూట్ స్ట్రాప్ కూడా వాడకుండా, ఓకే, బేసిక్ డిజైనింగ్ అండ్ బేసిక్ టెక్నిక్స్ అనమాట ఇవన్నీ కూడా. సో పారాగ్రాఫ్లో ఏ టైప్ ఆఫ్ డిజైనింగ్ చేయొచ్చు, సో దీని అవుట్పుట్ ఎలా ఉంది అసలు ఫస్ట్ మనకి. సో టెక్స్ట్ అపియరెన్స్ ఈజ్ గుడ్, ఇందులో ఏం ప్రాబ్లం లేదు మనకి. ఓకే, ఇది రీడబుల్ ఫార్మేట్లోనే ఉంది, అవునా కదా? ఓకే, Yes, సో sir. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్ అలైన్ జస్టిఫై చేయొచ్చు. రిమైనింగ్ ఫాంట్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి, కొంతవరకు బెటర్ ఇది. కానీ కంప్లీట్ ఎడ్జ్ తీసుకుంది ఇది, అవునా కదా? క్లియర్? ప్లీజ్ అబ్జర్వ్ దిస్ ఇక్కడ. కాబట్టి ఏం చేయాలి మనం? సో ప్యాడింగ్ ఫ్రమ్ ద ఆల్ సైడ్స్, లేదా ప్యాడింగ్ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్ యాడ్ చేద్దాం చాలు, సరిపోతుంది. ప్యాడింగ్ లెఫ్ట్ సమ్ 5 pixels, ప్యాడింగ్ రైట్ 5 pixels. సేవ్. Now you got the gap, right, from the left side and right side. Clear? Yes, sir. సో అట్లా ఇక్కడ మోర్ ఇన్ఫో అని ఉంది. ఈ యాంకర్ ట్యాగ్ని Yes, కూడా sir. మనం, ఓకే, వీ వాంట్ టు మేక్ ఇట్ సెంటర్. సో దెన్ సో టెక్స్ట్ అలైన్ సెంటర్లోకి రాలేదు ఇది. ఓకే, ఇది మనం చెక్ చేయాల్సింది ఇక్కడ. దీని ఆక్యుపైడ్ సైజే ఎగ్జాక్ట్ కంటెంట్ ఎంత ఉంటే అంతే వచ్చింది. కాబట్టి ఇక మళ్ళీ అదే ఏరియాలో సెంటర్ అవ్వడం అన్నా కూడా దాని అవుట్పుట్ అంతే. హెడ్డింగ్ అలా కాదు, యాక్చువల్గా మన హెడ్డింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుంటే కంప్లీట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకుంటుంది, రైట్? టెక్స్ట్ అయిన యాంకర్ ట్యాగ్ Yes, ఎందుకు sir. వర్క్ అవ్వలేదు అంటే, యాంకర్ ట్యాగ్ ఆక్యుపై చేసిందే కంటెంట్ ఎంత ఉంటే అంతే ఆక్యుపై చేసింది అది. హెడ్డింగ్ అలా కాదు. హెడ్డింగ్ ఏం చేస్తుంది, హారిజాంటల్గా మొత్తం కంప్లీట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు తీసుకుంటుంది, కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంటెంట్. ఓకే, కంటెంట్ ఉన్నది ఇంతే, కానీ హెడ్డింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇక్కడి నుంచి కంప్లీట్గా ఈ చివరి వరకు తీసుకుంటుంది హెడ్డింగ్, రైట్? అందువల్ల టెక్స్టైల్ అనేటువంటిది ఇక్కడ మనకి ఫిజికల్గా ఎఫెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఓకే, బట్ వేరే ఇన్ కేస్ ఆఫ్ యాంకర్ ట్యాగ్ అది కనిపించదు ఇది. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి, దీన్ని సెంటర్లోకి ఎలా తీసుకురావాలి? హౌ టు గెట్ ఇట్ ఇన్ సెంటర్? Align center. ఓన్లీ యాంకర్ ట్యాగే వాడాలా, లేదంటే ఇంకేదైనా వాడాలా? దాన్ని ఏం చేయాలి దాన్ని? ఎందుకంటే అది స్పేస్ ఆక్యుపై చేసింది ఎంత, ఇక్కడ వరకే. సో ఈ స్పేస్లోనే అది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి, టోటల్ ఈ డ్యూ ట్యాగ్లోకి మధ్యలో రావాలి, అవునా? ఓకే, సో ఒకవేళ దీని యొక్క Yes, sir. పేరెంట్కి మనం టెక్స్ట్ అలైన్ సెంటర్ పెడితే వస్తుందా? దీని పేరెంట్ ఎవరు, యాంకర్ ట్యాగ్కి పేరెంట్ ఎవరు? ఈ యాంకర్ ట్యాగ్కి పేరెంట్ ఎవరు? ఈ డివ్ ట్యాగ్, రైట్ రాంగ్? సో కాబట్టి డివ్ ట్యాగ్ Yes, sir. క్లాస్ నేమ్ ఏంటి, టూరిస్ట్ కాంప్. సో టూరిస్ట్ కాంప్లో ఇక్కడ నేను టెక్స్ట్ అలైన్ ఈక్వల్ టు సెంటర్ అని కనుక అంటే, ఓకే, అది యాంకర్ ట్యాగ్ అప్లై అవుతుందా? క్లియర్ అయిందా లేదా? అది ఎందుకని, Yes, sir. ఇది పేరెంట్లో ఉండే కంటెంట్ సెంటర్లోకి రమ్మన్నాం.
సో div ట్యాగ్ దీని యొక్క పేరెంట్ కదా మనం సెట్ చేసింది. సపోజ్ ఇది ఊటీ, నాకు కొడైకెనాల్ డిస్ప్లే చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే కొడైకెనాల్ దెన్ వాట్ టు డూ, మళ్ళీ ఏం చేయాలి? ఇంకోటి app.jsలో ఇంకోటి మళ్ళీ ఈ టూరిస్ట్ ప్లేస్ కాంపోనెంట్ని ఇంకో దాన్ని కాల్ చేయాలి, అంతేనా? టూరిస్ట్ ప్లేస్ అగైన్ టీపీ నేమ్ ఈక్వల్ టు దిస్ టైం ఏం చేయాలి? కొడైకెనాల్. ఇమేజ్ పాత్ ఈక్వల్ టు images/కొడైకెనాల్.png అని, అవునా? క్లియర్. సో ఇలా బ్యాక్ ఎండ్లో ఎన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉంటే అన్నిసార్లు మనం టూరిస్ట్ ప్లేస్ అనే కాంపోనెంట్ ఏం చేయాలి? అన్నిసార్లు మనం దీన్ని క్రియేట్ చేయాలి ఇక్కడ, అవునా కదా? సార్ నో, హలో, అవునా కదా? ఇస్ మై వాయిస్ ఈజ్ క్లియర్? యా. ఇప్పుడు డేటా ఎక్కడుంది? కాంపోనెంట్లోనే ఉంది డేటా, అంటే కాంపోనెంట్ కన్జ్యూమ్ చేసే స్టేట్మెంట్లోనే ఉంది డేటా వేరే చోట ఎక్కడా లేదు, అవునా కదా? కాంపోనెంట్ లోపల డేటా లేదు, కాంపోనెంట్ బయట ఉందా పోనీ, అలా కూడా లేదు. కాంపోనెంట్ కాలింగ్ స్టేట్మెంట్తో పాటు డేటా ఉంది, రైట్? యు ఆర్ ద డిఫరెన్స్. మొత్తం మనం ఈ ఎగ్జాంపుల్స్లో మనం ఎగ్జాంపుల్స్ ఎలా చేసాం? కాంపోనెంట్ లోపల HTML కోడ్తో పాటే డేటా, ఓకే. తర్వాత విడిగా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, లేదా విడిగా ఒక యారే తీసుకుని దాని లోపల ఉన్న డేటాని ఈ కాంపోనెంట్ యొక్క HTML కోడ్లో కన్జ్యూమ్ చేసుకున్నాం. క్లియర్? అది రెండో ఎగ్జాంపుల్. మూడో ఎగ్జాంపుల్ ఏంటి? కాంపోనెంట్ యొక్క కాలింగ్ స్టేట్మెంట్లో డేటాని పాస్ చేసాం, అట్రిబ్యూట్ ఈక్వల్ టు వాల్యూ అనే సింటాక్స్తో. క్లియర్? ఓకే, డిఫరెన్స్ అర్థమైందా మూడింటికి? ఇప్పుడు మనం టూరిస్ట్ ప్లేస్ ఇంకో కొత్తది కావాలంటే టూరిస్ట్ ప్లేస్ డాట్ JS టచ్ చేయాలా? నో. app.jsలోనే జస్ట్ ఇప్పుడు నేను చూడండి, నేను ప్రెజెంట్ దీన్నే కాపీ చేస్తున్నాను, కొత్తదాన్ని కాకుండా. చూడండి ఏం జరుగుతుందో. ఓకే, సేవ్. ఇదిగో ఏమైంది, దాని కింద ఇంకోటి వచ్చింది, అవునా? ఓకే. సో కానీ యాక్చువల్గా మనకి పక్క పక్కనే రావాలి, రైట్ రామ్? ఓకే. సో అవన్నీ మనం నెక్స్ట్ నేర్చుకుంటాం. ఇప్పుడు ఇది కాంపోనెంట్. ఇప్పుడు ఈ కాంపోనెంట్ అనేది ప్రెజెంటేషన్కి సంబంధించింది. ఇది డేటా ఇన్పుట్ తీసుకోవట్లేదు, ఓకే. డేటాని డైనమిక్గా అవుట్పుట్ ఏం చూపించట్టు, అంటే డైనమిక్ అవుట్పుట్ అంటే ఏంటి? ఒక 10 సార్లు లోడ్ చేస్తే 10 సార్లు 10 రకాల వాల్యూస్ చూపించవచ్చు. ఇప్పుడు ఇందులో క్రికెట్ స్కోర్ డిస్ప్లే చేస్తాను అనుకోండి, 840కి డిస్ప్లే చేస్తే ఒకలా ఉంటుంది, ఓకే. 9కి డిస్ప్లే చేస్తే ఒకలా ఉండొచ్చు, 930కి ఇంకో డిస్ప్లే చేస్తే ఇంకోలా ఉండొచ్చు, రైట్ రామ్? అది డైనమిక్ అవుట్పుట్. అదే ఇప్పుడు ఈ పేజ్ నేను ఒక రోజు మొత్తంలో ఎన్నిసార్లు లోడ్ చేసినా సరే ఇలాగే డిస్ప్లే అవుతుందా, మారుతుందా? ఇదేం మారదు కదా. ఈ హెడ్డింగ్స్, ఇమేజెస్ ఇవేమైనా మారుతాయా? మారవు. కాబట్టి ఇది కోడింగ్ ద్వారా జనరేట్ అయినప్పటికి కూడా ఇది ఫిక్స్డ్ అవుట్పుట్, రైట్ రామ్? ఇక్కడ హెడ్డింగ్ ఎప్పుడు ఊటీ అనే ఉంటుంది, ఇక్కడ ఇమేజ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఇలాగే వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 10 సార్లు రీఫ్రెష్ అంటాను, మారుతుందా ఏమైనా అవుట్పుట్? నో. దట్ ఈస్ ద కీ పాయింట్ అన్నమాట. సో ఇది ఏ టూరిస్ట్ కాంపోనెంట్ విత్ ఇమేజ్ అనమాట ఇది, ఓకే, రైట్. అలాగే వేరే అదర్ హైపర్ లింక్ కూడా, రైట్. హైపర్ లింక్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేయండి. సపోజ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ మోర్ ఇన్ఫో, ఇది ఇలాగే ఉంది, ఇది ఇంకో చోట ఓపెన్ అవుతుంది, ఇంకో ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. క్లియర్? ఓకేనా? సో ఇది ఒక టైప్ ఆఫ్ కాంపోనెంట్ డిజైనింగ్. కానీ ఇందులో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటి? మనం ఇఫ్ యూ వాంట్ మోర్ టూరిస్ట్ ప్లేసెస్ దెన్ యూ నీడ్ టు రిపీట్ ద టూరిస్ట్ ప్లేస్ కాంపోనెంట్ విత్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, రైట్ రామ్?
ఇప్పుడు నేను 10 టూరిస్ట్ ప్లేసులు కావాలంటే 10 సార్లు టూరిస్ట్ ప్లేస్ టీపీ నేమ్ Yes, ఈక్వల్ టు sir. ఊటీ టీపీ నేమ్ ఈక్వల్ టు కొడైకెనాల్ టీపీ నేమ్ ఈక్వల్ టు ఏషియా ఫౌండేషన్ టీపీ నేమ్ ఈక్వల్ టు ఓకే మదురై టీ టీ టీపీ నేమ్ ఈక్వల్ టు మెరీనా బీచ్ టీపీ నేమ్ ఈక్వల్ టు సే ఫర్ ఎగ్జాంపుల్ కన్యా సపోజ్ డిఫరెంట్ ప్లేసెస్ ఇంకేవైతే మనకు ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నిటిని అంటే ఒక్కొక్క టూరిస్ట్ ప్లేస్ నేమ్కి ఒక్కొక్క టూరిస్ట్ ప్లేస్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి రైట్ అరా ఓకే అది దీని యొక్క Yes, డ్రాబ్యాక్ sir. అవుతుంది క్లియర్ సో ఇప్పుడు మనం ఏం చేయాలి టూరిస్ట్ ప్లేస్ అనే కాంపోనెంట్ ఒకటి తీసుకుని బ్యాక్ ఎండ్లో ఈ డేటా మొత్తాన్ని బ్యాక్ ఎండ్ నుంచి మనం లోడ్ చేసుకుని బ్యాక్ ఎండ్లో ఎన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉంటే అన్ని టూరిస్ట్ ప్లేస్ కాంపోనెంట్స్ డైనమిక్గా క్రియేట్ చేయాలి కోడింగ్ ద్వారా రైట్ రామ్ చేశారు Yes, sir. ఇప్పుడు అర్థమైంది ఆ కోడింగ్ అంటే ఎట్లా వస్తుందో Yes, ఓకే sir. ఇప్పుడు ఇక్కడ ఇలా కనుక మనం ఇది కాపీ పేస్ట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఫిక్స్డ్గా నేను ఎన్ని టూరిస్ట్ ప్లేస్ కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తే అన్ని డిస్ప్లే అవుతుంటాయి ఇప్పుడు రైట్ రామ్ సో కాబట్టి ఇక్కడ మల్టిపుల్ టూరిస్ట్ Yes, sir. ప్లేసెస్ తీసుకోకూడదు ఒక టూరిస్ట్ ప్లేస్ కాంపోనెంట్ తీసుకుని డేటాని మనం బ్యాక్ ఎండ్ నుంచి లోడ్ చేసుకుని ఓకే అండి అందులో ఎన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉంటే అన్ని టూరిస్ట్ ప్లేస్ కాంపోనెంట్స్ ఇక్కడ క్రియేట్ చేయాలి క్లియర్ ఇప్పుడు ఒక టూరిస్ట్ ప్లేస్ ఇన్ఫర్మేషన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ ఆబ్జెక్ట్ అనొచ్చా Yes, అనకూడదా sir. ఒక టూరిస్ట్ ప్లేస్ ఇన్ఫర్మేషన్ ఒక టూరిస్ట్ ప్లేస్ ఆబ్జెక్ట్ అనొచ్చా Sir. అనకూడదా రైట్ Another. ఇప్పుడు 10 టూరిస్ట్ ప్లేసెస్ కావాలంటే 10 ఆబ్జెక్టులు అంటే యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అవ్వచ్చు అవ్వకూడదా ఇప్పుడు 10 టూరిస్ట్ ప్లేసెస్ కావాలి నాకు Yes. ఇన్ఫర్మేషను ఒక ఆబ్జెక్ట్లో ఒక టూరిస్ట్ ప్లేస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాను అలాంటివి ఎన్ని ఆబ్జెక్టులు క్రియేట్ చేయాలి అప్పుడు 10 ఆబ్జెక్టులు క్రియేట్ Per చేయాలి object. ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక పేరు పెడతామా పెట్టమా మనం వేర్ టీపీ 1 ఈక్వల్ టు Yes, sir. వేర్ టీపీ 2 ఈక్వల్ టు వేర్ టీపీ 3 ఈక్వల్ టు అని కానీ అన్ని ఆబ్జెక్టులకి అవే అవే యాట్రిబ్యూట్ నేమ్స్ కదా యాట్రిబ్యూట్ నేమ్స్ ఏమైనా మారుతాయా మారవు కాబట్టి No, sir. అన్నిటికీ డిజైనింగ్ ఒకటే ఉన్నప్పుడు ఓకే విడివిడిగా క్రియేట్ చేయడం కన్నా మనం దేని ద్వారా క్రియేట్ చేయొచ్చు ఆబ్జెక్ట్ని అన్నిటికీ ఒకే డిజైన్ Array ద్వారా create చేసి. అది యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అవుతుంది రైట్ ఇట్ బికమ్స్ యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్ రైట్ Yes, sir. Object. ఓకే రైట్ సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు ఇది కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ Yes, sir. ఓకేనా క్లియర్ ఇందులో మనకి Yes, చాలా sir. ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత ఓకే ఇది ఇప్పుడు నేను చెప్తున్నది కంప్లీట్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ కాదు ఎందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది డిస్క్రిప్షన్ అన్నిటికీ అన్ని టూరిస్ట్ ప్లేసెస్కి ఇంతే కంటెంట్ వస్తుందా అంటే ఇన్ని క్యారెక్టర్స్ ఇన్ని లెటర్స్ ఇన్ని వర్డ్సే వస్తాయా అన్నిటికీ ఈక్వల్గా వస్తుందా డిస్క్రిప్షను నో కొన్ని No, టూరిస్ట్ sir. ప్లేస్కి డిస్క్రిప్షన్ ఇంతకన్నా ఎక్కువ ఉండొచ్చు లేదా కొన్ని టూరిస్ట్ ప్లేస్కి డిస్క్రిప్షన్ ఇంతకన్నా తక్కువ రావచ్చు రైట్ అలా ఓకే కాబట్టి Yes, టూరిస్ట్ sir. ప్లేస్ యొక్క ఒక టూరిస్ట్ ప్లేస్ యొక్క విడ్త్ అండ్ హైట్స్ అనేవి డైనమిక్ అయ్యే అవకాశం ఉంది అంటే కంటెంట్ని బట్టి దాని యొక్క విడ్త్ హైట్ మారాలా లేదంటే మారక్కర్లేదా ఎలా డిజైన్ చేస్తారు మీరు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ క్లియర్ రెండు రకాలుగా ఉంటుంది విడ్త్ ఫిక్స్డ్గా ఉంటుంది హైట్ మాత్రం ఏమవుతుంది కంటెంట్ని బట్టి మారచ్చు ఇప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ ఉన్నాయనుకో డిస్క్రిప్షన్లో ఆటోమేటిక్గా హైట్ పెరుగుతుంది నెంబర్ ఆఫ్ లైన్స్ తక్కువ ఉంటే సపోజ్ నేను ఇప్పుడు ఈ లైన్ తీసేసి ఈ లైన్ రిమూవ్ చేస్తాను అప్పుడు హైట్ తగ్గుతుందా తగ్గదా ఓకే అంటే తగ్గుతుంది. విడ్త్ ఫిక్స్డ్ హైట్ మాత్రం డైనమిక్ అవుతుంది క్లియర్ Change అవుతుంది. ఇది డిజైనింగ్లో ఇవన్నీ బేసిక్స్ అన్నమాట బాగా గుర్తుపెట్టుకోవాలి Yes, sir. విడ్త్ని ఎప్పుడు మనం మార్చం ఓకే విడ్త్ ఫిక్స్డ్గా తీసుకుంటాం హైట్ హైట్ మారుతూ ఉంటుంది హైట్ ఎలా మారుతుంది బేస్డ్ ఆన్ కంటెంట్ని బట్టి ఇది ఒక డిజైన్ కానీ అలా కనుక కంటెంట్ అలా హైట్ కనుక మారిస్తే కంటెంట్ని బట్టి పక్కనే ఒకటేమో హైట్ ఎక్కువ ఉన్నటువంటి
టూరిస్ట్ ప్లేస్ కాంపోనెంట్ రావచ్చు, దాని పక్కన ఉండే దానికన్నా చిన్నది రావచ్చు, దాని పక్కన ఉండే దానికన్నా చిన్నదో లేక దానికన్నా పెద్దదో రావచ్చు. అప్పుడు అది చూడటానికి ఇర్రెగ్యులర్గా ఉంటాయి కాంపోనెంట్ సైజులన్నీ, అవునా కదా? ఓకే, కాబట్టి Yes, sir. అలా ఇర్రెగ్యులర్ హైట్స్ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాట్ ఎవర్ మే బి ద కంటెంట్, హైట్ షుడ్ బి సేమ్, రైట్ రాంగ్? అన్ని కాంపోనెంట్స్ యొక్క హైట్స్ కంటెంట్ యొక్క Yes, sir. కంటెంట్ యొక్క సైజుతో సంబంధం లేకుండా ఫిక్స్డ్ హైట్తో ఉండాలి, రైట్ రాంగ్? ఓకే, అదనమాట. అది Yes, ఎలా sir. డిజైన్ చేయాలి అవన్నీ నెక్స్ట్ వస్తాయి. ఓకే, సో ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక కాంపోనెంట్లో ఇమేజ్ని, యాంకర్ ట్యాగ్ని, పారాగ్రాఫ్ ట్యాగ్ని, హెడ్డింగ్ని కలిపి ఎలా డిస్ప్లే చేసాం. ఓకే, అలాగే లిటిల్ బిట్ ఆఫ్ స్టైలింగ్ కూడా అప్లై చేసాం ఇక్కడ. క్లియర్? ఇప్పుడు ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ Yes, ఉంది, sir. ఇక్కడ కావాలంటే ఇంకా మనం బార్డర్ కూడా అప్లై చేసుకోవచ్చు. క్లియరా? ఇక బార్డర్. ఓకేనా? హలో, Yes, sir. యా, Yes, sir. ఓకేనా? చేస్తారు ఇది? యా, Yes, రైట్. sir. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపు ఒక కాంపోనెంట్లో ఇంకో కాంపోనెంట్ని ఎట్లా యూస్ చేసుకోవాలి. ఇప్పటివరకు మనం కాంపోనెంట్లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్సే యూస్ చేసాం. ఇప్పుడు ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ డాట్ చేసి అంటే ఇవన్నీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్సే, రైట్ రాంగ్? ఈ డివ్ ట్యాగ్, H3, IMG, H5, పారాగ్రాఫ్, యాంకర్ sir. ట్యాగ్ ఇవన్నీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్సే. అంటే ఎలిమెంట్స్ అన్నీ కూడా హెచ్టిఎంఎల్ఏ. అలా కాకుండా కాంపోనెంట్ విత్ ఇన్ ద కాంపోనెంట్, అంటే ఒక కాంపోనెంట్లో ఇంకో కాంపోనెంట్ అనమాట. అలా ఎందుకు అవసరం అవుతుంది? దాన్నే మనం పేరెంట్ అండ్ చైల్డ్ కాంపోనెంట్ అంటాం. ఓకే, పేరెంట్ అండ్ చైల్డ్. ఎందుకని ఈ కాన్సెప్ట్ వచ్చింది? ఇక్కడ చూడండి, మనం కాంపోనెంట్స్ నేను దేంతో కంపేర్ చేశాను? హెచ్టిఎంఎల్ ట్యాగ్తో కంపేర్ చేశాను, అవునా కదా? ఎందుకంటే ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఎట్లా అయితే లెఫ్ట్ యాంగిల్ బ్రాకెట్, కీవర్డ్, రైట్ యాంగిల్ బ్రాకెట్ ఉన్నాయో, ఇక్కడ కాంపోనెంట్ కూడా అట్లాగే లెఫ్ట్ యాంగిల్ బ్రాకెట్, ఇక్కడ ఒక నేమ్ ఉంది, రైట్ ఆర్ రాంగ్? కాబట్టి ఈ రెండు చూడటానికి సింటాక్స్ పరంగా HTML లా ఉన్నాయి, అవునా? Yes, sir. ఓకే, నా Yes. HTML-లో ఒక HTML ట్యాగ్ లోపల ఇంకో HTML ట్యాగ్ రాయచ్చా రాయకూడదా? ఇగో దానికి ఎగ్జాంపుల్ ఇదే. Right. డివ్ లోపల H3 రాసామా లేదా? ఓకే, మరి Yes, sir. ఒక HTML ట్యాగ్ లోపల ఇంకో HTML ట్యాగ్ మనం రాయగలిగినప్పుడు ఒక కాంపోనెంట్ లోపల ఇంకో కాంపోనెంట్ రాయచ్చా రాయకూడదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రాయొచ్చు. ఎప్పుడు? Right. వెన్ దే హ్యావ్ ఎ రిలేషన్. వాటి మధ్య రిలేషన్ ఉండాలి, పేరెంట్ అండ్ చైల్డ్. క్లియర్? ఓకే, సో అంటే ఆ Yes, sir. ఇన్ఫర్మేషన్ మధ్య కాంపోనెంట్ దేనికి వాడతాం మనం? ఒక పర్టికులర్ టాస్క్ కానీ లేదా ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి కానీ వాడతాం. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయి ఉండి వాటి మధ్య డివిజన్ కనుక ఉన్నట్టయితే దెన్ మనం ఒక కాంపోనెంట్ని ఫర్దర్ డివైడ్ చేయొచ్చు ఇంకా ఇంకో కాంపోనెంట్తో. అది లేదా వన్ కాంపోనెంట్ ఎన్క్యాప్సులేట్స్ అనదర్ కాంపోనెంట్. క్లియర్? ఓకే, సో రేపు ఎగ్జాంపుల్లో Yes, sir. ఏంటంటే కాంపోనెంట్ లోపల కాంపోనెంట్, ఏ కాంపోనెంట్ ఎన్క్యాప్సులేట్స్ అనదర్ కాంపోనెంట్. క్లియర్?